దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మాదిరిగానే ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం లీడర్ మజ్తబాను అంతం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చుట్టూ నోపో అనే శత్రు దుర్భేద్యమైన కమాండో విభాగం మోహరించి ఉంది. నోపో ఫోర్స్ 1991లో ఏర్పడింది. మొదట దీనిని బందీల విముక్తి, హై ఇంటెన్సిటీ మిషన్ల కోసం రూపొందించారు. ఇది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC కంటే చిన్నది, కానీ అత్యంత నైపుణ్యంతో పనిచేస్తుంది. వీరి ప్రధాన కేంద్రం టెహ్రాన్, మషాద్, ఇస్ఫహాన్లలో కూడా నోపా ఫోర్సెస్ మోహరించి ఉన్నాయి. ఇది అత్యంత కఠినమైన శిక్షణ పొందిన దళం. నిరసనలను ఆనచడంలో, అంతర్గత తిరుగుబాట్లను నియంత్రించడంలో వీరు మొనగాళ్లు. ప్రస్తుతం కొత్త సుప్రీం లీడర్ మజ్తబా ఖమేనీ భద్రత కోసం వీరిని ప్రత్యేకంగా నియమించారు. రెవల్యూషనరీ గార్డ్స్ తో కూడా వీరికి సంబంధం ఉండదు. సాధారణ పోలీస్ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరిచిన వాళ్లను నోపో కోసం ఎంపిక చేస్తారు. వారికి మళ్లీ కఠినమైన కమాండో శిక్షణ ఇస్తారు. స్వీయ రక్షణ, మార్షల్ ఆర్ట్స్, స్నైపర్ షూటింగ్ లో వీరు సిద్ధహస్తులు. పరిసరాలను డేగ కళ్లలో గమనిస్తూ ఉంటారు. మిషన్ కోసం ప్రాణ త్యాగానికైనా తెగిస్తారు. దేశం పట్ల అత్యంత అంకిత భావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం. ఇదిలా ఉంటే అమెరికా డెల్టా ఫోర్స్ తో నోపోకు దగ్గరి పోలికలు ఉన్నాయి. డెల్టా ఫోర్స్ అమెరికా ఆర్మీకి చెందిన అత్యంత గోప్యమైన ఎలైట్ యూనిట్. వీరి ప్రధాన లక్ష్యం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీల విముక్తి, హై రిస్క్ మిషన్లు. నోపో కూడా ప్రారంభంలో ఇలాంటి మిషన్ల కోసం ఏర్పడింది. కానీ కాలక్రమేణా వీరి పాత్ర విస్తరించి ప్రజా నిరసనలను అణిచివేయడం, అంతర్గత భద్రత వంటి పనులు కూడా చేపట్టింది. అంటే డెల్టా ఫోర్స్ అంతర్జాతీయ మిషన్లలో నైపుణ్యం కలిగిన యూనిట్ అయితే, నోపో ప్రధానంగా దేశీయ భద్రత, పాలక వ్యవస్థ రక్షణ కోసం ఉపయోగించబడుతోంది. ఇంకా చెప్పాలంటే నోపో ఫోర్స్ అమెరికా డెల్టా ఫోర్స్ ల అత్యంత శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్ అయినప్పటికీ వీరి మిషన్ ఫోకస్ వేరుగా ఉంటుంది. డెల్టా ఫోర్స్ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నిపుణులు కాగా, నోపో ఇరాన్లోని సుప్రీం లీడర్ రక్షణ, అంతర్గత నిరసనల అణిచివేతలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది.